మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు లేదంటే చాలాసార్లు పెద్దవాళ్ళు నీ కర్మ అనుభవిస్తావు పో అంటారు. అసలు కర్మ అనేది ఉంటుందా? కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మన వేదిక్ ఏదైతే మన శాస్త్రం ఉందో హిందూ శాస్త్రం ప్రకారం కర్మ ఉంది. సో దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో మన శాస్త్రం కానీ మన జీవితాలు కూడా మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీదే రన్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అనమాట. మనిషి జీవితం అంతా కూడా కర్మ సిద్ధాంతం మీద రన్ అవుతుంది. అది మన శాస్త్రాల నుంచి వచ్చింది, ఈ రోజు మనం చెప్పేది కాదు. అందుకనే పూర్వీకుల నుంచి కర్మ అనే పదం మనకి వాడుకలో ఉందన్నమాట. సో కంపల్సరిగా మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఎలా చెప్తామో, ఏదైతే మనం ఇస్తామో అదే మనకి వస్తుంది అని మనం ఏదైతే చెప్తామో, కర్మ కూడా అంతే అనమాట. సో మనం ఏవైతే చేస్తామో అవే మనకి తిరిగి వస్తుంటవి, గుడ్ ఆర్ బ్యాడ్. అంటే గత జన్మలో చేసినవా లేకపోతే ఈ జన్మలో చేసినవా? సో మన హిందూ శాస్త్ర ప్రకారం మనకి జన్మలు ఉన్నాయి కాబట్టి జన్మలకి సంబంధించిన కర్మ కూడా లెక్క ఉంటుంది అనమాట. బేసికల్గా కర్మ సిద్ధాంతం అనేది మనకి మేజర్గా 3 సెక్షన్స్ లో ఉంది. ఒకటి సంచిత కర్మ అంటారు. అంటే ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో మంచి చెడు ఈ రెండు మనకి ఒక అకౌంట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఎట్లా మనం డబ్బు దాచుకుంటామో కర్మ కూడా మన అకౌంట్స్ లో జమ అవుతూ ఉంటది అనమాట. సో మంచి ఒక దాంట్లో జమ అవుతా ఉంటది, చెడు ఒక దాంట్లో జమ అవుతా ఉంటది. సో సంచిత కర్మ అంటే ఏంటి అంటే జన్మలకి చేస్తున్నప్పుడు, అంటే ఏదైతే మనము ఈ జన్మ మళ్ళీ రీబర్త్ ఇవన్నీ ఉంటది కదా కాన్సెప్ట్, అది కూడా నేను మళ్ళీ చెప్తా. బట్ ఫస్ట్ అసలు ఏం టైప్స్ అనేది మేజర్ గా చెప్తాను. సో ఏదైతే మనం చేస్తున్నామో అది స్టోరేజ్ ఏదైతే అవుతుందో అది సంచిత కర్మ కింద వస్తుంది అనమాట. ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మనం పుట్టాం కదా, సంచిత కర్మ దగ్గర ఏదైతే ఉందో అకౌంట్ లో దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం కదా, దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. సో ప్రారబ్ధ కర్మ, ప్రెసెంట్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఈజ్ ప్రారబ్ధ కర్మ. సో అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ జన్మ ఎత్తున్నాం కదా, ఈ జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ ఈ జన్మలో మనకి కొన్ని యాక్షన్స్ ఉంటాయి, మంచి చెడు మళ్ళీ చేస్తుంటాం కదా, మళ్ళీ ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, అది ఆగామి కర్మ అంటారు. ఆగామి కర్మ ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో మళ్ళీ ఈ లెక్క మొదలయ్యి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా, ఇది ఆగామి కర్మ అంటారు. ఓకే. సో పాస్ట్ సంచిత, ప్రెసెంట్ ప్రారబ్ధ, ఫ్యూచర్ ఆగామి. సో ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఇది మన సిస్టమ్ బేసికల్ గా. ఈ 3 రకాల కర్మల్లో మనం చేసే మంచి చెడులు అనేది జమ అవుతూ ఉంటది. ఇది ఒకటి ఇది సిస్టమ్ బేసికల్ గా. ఓకే. మళ్ళీ ప్రెసెంట్ లైఫ్ లో ఏదైతే మనం చేస్తుంటామో ఇందులో కూడా మళ్ళీ పుణ్యకర్మ, పాపకర్మ ఇట్లాగా చిన్న చిన్నవి ఒక 5 కర్మలు ఉంటాయి. అంటే మనం తెలియక చేస్తే ఒక అకౌంట్ ఉంటది, తెలిసి చేసి చెడు ఒక అకౌంట్ ఉంటది. డెవోషన్ అంటే మనం ఈ జన్మలో మంచి ఏదైతే డెవోషన్ చేస్తుంటామో, స్పిరిచువల్ గా ఉంటామో దానికి సంబంధించి ఒక అకౌంట్ ఉంటది. సో ఇలాగా మళ్ళీ మనకి ప్రెసెంట్ లైఫ్ లో కూడా కొన్ని ఉంటాయి. అండ్ కొన్ని ఇన్స్టెంట్ కర్మ, చాలా మంది అంటుంటారు కదా, చూడవాడికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ కర్మ రిలేటెడ్ మళ్ళీ ఇంకొకటి ఉంటది. సో స్టోరేజ్ కర్మ వేరుంటది, ఇన్స్టెంట్ కర్మ వేరుంటది, క్యారీ ఫార్వర్డ్ కర్మ వేరుంటది. సో బేసికల్ గా కర్మ సిద్ధాంతం సింపుల్ గా చెప్పాలి అంటే మనం చేసిన ప్రతి పనికి వచ్చే ఫలితం, అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్ అని ఏదైతే నమ్ముతున్నామో, అంటే మనం చేసే ప్రతి పనికి వచ్చే ఫలితమే కర్మ అనమాట. ఇందులో మంచి ఉంటది, చెడు ఉంటది. కర్మ అంటే చెడు మాత్రమే కాదు, కర్మ అనేది ఒకటే, దానికి మంచి చెడు అని 2 రకాల అకౌంట్స్ అనేది ఉంటది అనమాట. ఓకే. కర్మకి ఫేట్ కి ఎట్లా చూస్తారు మీరు? అంటే కర్మని బట్టి మన ఫేట్ ఉంటుందా? 100%. ఇప్పుడు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఒక జన్మ ఎత్తారు ఒక జీవి, అంటే బేసికల్ గా ఇది దేహం, ఇది శాశ్వతం కాదు. ఏదైతే మన లోపల ఉందో ఆత్మ, అది మాత్రమే శాశ్వతం. ఇప్పుడు నేను చెప్పే ఈ మంచి చెడులన్నీ మన ఆత్మకి సంబంధించినవి. సో దేహం అనేది ఒక టూల్. ఈ జన్మలో ఈ శరీరంలోకి ఈ ఆత్మ రావాలి కాబట్టి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే మన జీవితం ఉందో ప్రతిదీ కూడా కర్మానుసారమే ఆధారపడి ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జన్మ నేను ఎత్తిన, ఇందులో నేను ఏమేం చేసుకుంటానో అనే దాన్ని బట్టి ప్రీవియస్ నా సంచిత కర్మ స్టోరేజ్, ప్రెసెంట్ ఎంత అనుభవించాను ప్రారంధంలో అనేది ప్రెసెంట్ యూసేజ్, అండ్ ఫ్యూచర్ క్యారింగ్ ఆగామి అంటే ఏది తీసుకెళ్తున్నాను అనే దాన్ని బట్టి
మరు జన్మ అనేది ఆధారపడి ఉంటది. మ్మ్. సో నా పూర్వ జన్మల్లో ఉన్న నా మంచి చెడులు, ఈ జన్మలో నేను చేసుకునే మంచి చెడులు, నేను మిగిలి తీసుకెళ్లే మంచి చెడులు బట్టి, ఎండింగ్ లెక్కలు బట్టి నా నెక్స్ట్ జన్మ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే మనం పుడతామో ఆ గడియలు, మనం పుట్టిన గడియలు బట్టి మనకి బర్త్ చార్ట్ అంటాం, మ్మ్. జాతక చక్రం అంటాం. మ్మ్. ఆ జాతక చక్రంలో గ్రహాలు 12 గళ్ళు ఉంటాయి మనకి. ఈ 12 బాక్సెస్ లో 9 ప్లానెట్స్ అంటే 9 గ్రహాలు, 7 ఫిజికల్ ప్లానెట్స్, 2 షాడో ప్లానెట్స్, మ్మ్. 7 మన మామూలు గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు మ్మ్. ఎక్కడెక్కడ ఉండాలి అని నిర్దేశించేదే మన కర్మ. మ్మ్. కర్మ మన గ్రహాలు ఎక్కడ ఉండాలని నిర్దేశిస్తే అప్పుడు అవి ఏం చేయాలి అనేది డిఫైన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం పుట్టక ముందే మ్మ్. ఏ గడియల్లో పుట్టాలి, మ్మ్. ఎవరికి పుట్టాలి, ఎలా బతకాలి, ఎలా చచ్చిపోవాలి అనేది మొత్తం కూడా ఈ గ్రహాల మాదిరి మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది మన కర్మ. మ్మ్. సో కాబట్టి మన కర్మానుసారమే మన జాతక చక్రం ఉంటుంది, జాతక చక్రంలో ఉన్న గ్రహాల అనుసారమే మన జీవితం ఉంటుంది. మ్మ్. కాబట్టి కర్మ అనేది చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు జన్మల గురించి మీరు అన్నారు కదా, చాలా జన్మల గురించి మీరు మాట్లాడారు. జన్మల గురించి 2 రకాలుగా విన్నాను నేను. ఒకరేమో మనిషి పుట్టుక అనేది ఒకటేసారి వస్తుంది అని అంటారు. కొంతమంది ఏమో వాళ్ళు చేసిన పాప కర్మలతోటి మళ్ళీ కూడా పుట్టొచ్చు అని అంటారు. అసలు మనిషి పుట్టుక అంటే జంతువుగా వాళ్ళు పాపాలు చేశారనుకోండి, జంతువులాగా పుడతారు, పురుగులాగా పుడతారు అని అంటారు. మీరేం చెప్తారు? నేను ఇందాక ఒక పాయింట్ చెప్పానమ్మా నీకు. మనకి ఆత్మ, శరీరం మనిషి అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు. మ్మ్. సో శరీరానికి సంబంధం లేదు, మనం మాట్లాడేది ఆత్మ. మ్మ్. ఆత్మ మాత్రమే మళ్ళీ ఇలాగా ఒక్కొక్క ఫామ్లో పుడతా ఉంటుంది అనమాట. ఆత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు. జస్ట్ మారుస్తా ఉంటారనమాట. ఇంతకు ముందు నేను చెప్పినట్లు శరీరం ఎప్పుడైతే, ఏదైనా శరీరం కావచ్చు, అది మనిషి శరీరం అవ్వచ్చు, పక్షి శరీరం అవ్వచ్చు, జంతువు శరీరం అవ్వచ్చు, పురుగు శరీరం అవ్వచ్చు, అది ఎప్పుడైతే శిథిలావస్థకు వస్తుందో ఆ జర్నీ అంతవరకు ఉండి అది విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక దాంట్లోకి ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. సో ఆత్మకి చావు లేదు. సో ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న వేసింది. సో ఏం చేస్తున్నాం మనం అంటే, ఆత్మకి చావు లేదంటున్నా కదా, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మోక్షం కోసం చేసే ఈ ప్రయాణంలో ఆ మోక్షాన్ని రీచ్ అయ్యే వరకు రకరకాల జన్మలు ఎత్తుతుంది అనమాట. అది ఒక్కసారా 2 సార్లా అనేది ఎవరు కౌంట్ చేయాలి. వాస్తవానికి చెప్పాలి అంటే మన శాస్త్రాల్లో ఉన్న ఏదైతే డేటాబేస్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం, అది యాక్చువల్గా ప్రూవెన్ డేటాబేస్ కాబట్టి మనం దాన్ని నమ్మొచ్చు. యాక్చువల్గా ఎక్కడ మనిషి జన్మ 1 జన్మ అని చెప్పలా, 7 జన్మలు అని చెప్పారు. మనిషి రూపంలో 7 జన్మల్లో అవకాశం దొరికిద్ది మారటానికి అని చెప్పారు. ఈ ఏదైతే జీవరాశులు ఉన్నాయి కదా, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మనకి. సో అవన్నిట్లో కూడా ఒక ఆత్మ ప్రయాణం చేయాల్సిందే. సో ఆత్మ అనేది ఎప్పుడు కూడా పంచభూతాల్లో కలవాలి. సో ఆ పంచభూతాల్లో కలిసే వరకు, ఆ మోక్షం పొంది పంచభూతాల్లో కలిసే వరకు ఈ ఆత్మ అన్ని రకాల శరీరాలని మారి 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 ప్రయాణం చేస్తూ ఉంటది, సఫర్ అవుతూ. సో మంచి చేస్తేనేమో ఒక రకంగా ఉంటది, చెడు చేస్తే ఒక రకంగా ఉంటది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాము అనేది పాయింట్ కాదు, మనిషి జన్మ ఇంపార్టెంట్ అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే వేరే జంతు జన్మలో కానీ, పక్షి జన్మలో కానీ, లేదంటే పురుగు జన్మల్లో మనం ఏం చేసుకోలేం. ఓన్లీ మనిషి జన్మలో మాత్రమే కర్మని కడుక్కోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి మనిషి జన్మ అందుకనే చాలా ముఖ్యమైన జన్మ అనమాట. కాబట్టి మనిషి జన్మలో ఉన్నప్పుడే మన కర్మని తగ్గించుకుంటే మరు జన్మ అనేది బాగుంటది. లేదా మోక్షం పొందాలనుకుని ఇంకా అంటే పర్మనెంట్, సోల్కి పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్ మోక్షం. సో అప్పుడు బాడీ ఫామ్ లోకి రాదు ఇంకా సోల్. బాడీ ఫామ్ లోకి వస్తుంది అంటేనే కర్మను అనుభవిస్తున్నట్లు, లేదా ఏదన్నా పర్పస్ తో వస్తున్నట్లు. ఇప్పుడు మనకి చాలా మంది సిద్ధ యోగులు ఉంటారు, పర్పస్ తో వస్తారు, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. సో చావు అనేది లేదు బేసికల్ గా ఆత్మకి. ఓకే. కొంతమంది చాలా పాపాలు చేస్తూ ఉంటారు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, అబద్ధాలు, మోసం చేస్తూ ఉంటారు. మనుషులు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం, కానీ మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. చాలా అంటే భోగభాగ్యాలు ఉంటాయి, మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఎవరికి ఏమీ అన్యాయం చేయరు, కానీ దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? యాక్చువల్గా ఇది మనం చూసేది, కానీ జరిగేది ఏంటి అనేది వాళ్ళకి, ఆ భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. చూసేదానికి మనం చెప్తున్నాం, అదే నిజం కాదు. ఎందుకంటే 2 ఎగ్జాంపుల్ చెప్తా.
నాకు తెలిసే అంటే ఇంటర్నల్గా జరిగే మాకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము చాలా మందితో క్లోజ్గా ఉంటాం కానీ జ్యోతిష్య పరంగా ప్రయాణం చేస్తుంటాం కాబట్టి మాకు కొన్ని ఇంటర్నల్ విషయాలు తెలుస్తాయి డాక్టర్గా తెలిసినట్లే. సో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో చెడు పనులు చేస్తూ వాళ్ళు మంచి జీవితం అనుభవిస్తున్నారు అనుకుంటున్నాం కదా, అంటే డబ్బు ఉంటే మనిషి జీవితం బాగున్నట్లా కాదు. మనశ్శాంతి ఉంటే మనిషి 3 పూట్ల అన్నం తిని ఏదైతే 6 గంటలు 8 గంటలు నిద్రపోయి తిరుగుతూ సరదాగా తిరుగుతూ నలుగురితో శభాష్ అనిపించుకుంటే ఆ మనిషి జీవితం గొప్ప జీవితం అని చెప్పాలి తప్ప డబ్బున్నంత మాత్రాన గొప్ప జీవితం అని చెప్తానికి లేదు. ఫస్ట్ మన మైండ్ సెట్ అది బేసికల్గా. అబ్దుల్ కలాం గారికి ఏముందని గొప్ప వ్యక్తి? ఆడంబరాలకు పోయే వ్యక్తి కాదు, లగ్జరీ లైఫ్ లో లీడ్ చేయలేదు ఆయన. బట్ ఎందుకు చరిత్రలో ఉన్నాడు ఆయన? వెరీ సింపుల్ సిటీ పర్సన్ కదా. అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం. సో వ్యక్తిత్వమే ఒక మనిషికి అలంకారం, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళ డబ్బులు నేను చూస్తున్నాం కదా, వాళ్ళు అసలు 3 పూటలు తింటున్నారా, కంటి నిండా నిద్రపోతున్నారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉంటున్నారా అనేది మనకి తెలియదు. బయటకి కార్లు ఉన్నాయి, బంగ్లా ఉంది, బాగున్నారు, బట్ లోపల ఎంత వాళ్ళకి నరక వేదన అనుభవిస్తున్నారో ఎవరు జడ్జ్ చేయలేరు. రెండోది, వాళ్ళు 3 పూట్ల మందు బిళ్ళలు వేసుకొని తినొచ్చు, మందు బిళ్ళలు వేసుకోపోతే నిద్ర రాకుండా ఉండొచ్చు వాళ్ళకి, లేదంటే చాలా మందికి మద్యం సేవిస్తే తప్ప నిద్ర రాదు. ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి. అలాగే నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు మిడిల్ క్లాసు, వాళ్ళు చాలా మిడిల్ క్లాసు, వాళ్ళకి ఒక్క రోగం లేదు, అద్భుతమైన జీవితం, ప్రశాంతంగా ఉన్నారు. సో అప్పుడు ఏది గొప్ప జీవితం అని చెప్పాలి మనం? మనశ్శాంతిగా బతకడమే కదా హ్యాపీ లైఫ్ అంటే, డబ్బున్నా లేకున్నా. కానీ డబ్బు కూడా ఇంపార్టెంటే కదా. అది మనం తయారు చేసాం. డబ్బుకి స్థాయి పెంచింది మనిషి మాత్రమే. ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏదీ లేదు కదా. అలా అనుకుంటే ఎట్లాగా? ఎలా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కావాలి అంటే మనకి డబ్బులు కావాలి. కానీ ఇప్పుడు మరి అలా అనుకుంటే మనకి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, చాలా మంది సేవా కార్యక్రమాలు చేసి ఏ డబ్బు లేని వాళ్ళకి కూడా వైద్యం అందుతుంది కదా. అవును. అంటే ఏదైనా మనకి రాసుంటే జరుగుతుంది. మనం ఏదైనా అనుభవించాలి అని రాసుంటేనే అది మంచైనా చెడైనా జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే అసలు మనం ఎందుకు పుట్టాం, అసలు ఈ జీవితం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ డబ్బు అనే దాని మీద అసలు ఫోకస్ వెళ్ళకూడదు. ఫస్ట్ మనం మనశ్శాంతిగా ఎలా ఉండాలి, సంతోషం అంటే రియల్ హ్యాపీనెస్ ఏంటి, అది మనం వెతుక్కోవాలి. సో అప్పుడే మనిషి జీవితం కానీ మనుషులు ఎప్పుడైతే ఫ్యూచర్ జనరేషన్ లో కూడా మార్పులు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కల్చర్ మారిపోతా ఉంది. ఇప్పుడు మన హిందూ ఒకప్పుడు శాస్త్రంలో ఉన్న ట్రెడిషన్స్ కానీ పద్ధతులు కానీ చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. యాక్చువల్గా వెస్టర్న్ కల్చర్కి ఎక్కువ అలవాటు అయిపోతా ఉంది. సో రేపు మన ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. భారతదేశం మొత్తం కూడా రేపు నెక్స్ట్ జనరేషన్స్కి ఏం వదులుతున్నాము, నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేస్తున్నాము, వాళ్ళ లైఫ్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అందుకే కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే ఇప్పుడున్న జీవితం బాగుంటది, మనకి తెలియకుండా మళ్ళీ మనం పుట్టే జీవితం కూడా బాగుంటది. మనిషిగా ఎలా బతకాలి, ఎలా మంచి పనులు చేస్తే మంచి లైఫ్ ఉంటుంది, తర్వాత మనిషి జన్మ కూడా ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుడతాడు అని, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరేం చెప్తారు ఇలాంటి వాటి మీద? అది విధిరాత. ఒకవేళ విధి అదే నిర్ణయిస్తే అదే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఏదైతే చెప్పానో ఆత్మ ఎక్కడ పుట్టాలి ఏంటి అనేది వాళ్ళ కర్మానుసారం నిర్ణయించబడింది. సో దానికి ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయలేరు. సో అలా అనుకోవటం కూడా మంచిదే కదా, అది కూడా వాళ్ళ ఆనందం. ఎందుకంటే మనుషులకి శరీరాలతో బంధాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఆప్యాయతల మధ్యలో అలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సో అనుభవాలను మళ్ళీ పొందాలనుకుంటాం. సో మనిషి ఇప్పుడు మనం మామూలుగా ఎక్కువ కనెక్ట్ అయ్యేది రూపానికి. సో ఆ రూపాన్ని మనం ప్రేమిస్తాం. సో అందుకే ఆ రూపాన్ని కావాలని కోరుకుంటూ, ఆ మనిషి మనలో ఉండాలి అని కోరుకుంటూ అలాంటి భ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ శరీరాన్ని ప్రేమించటం మానేస్తారో, నిజమైన ఆత్మ ఏదైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మనకి ఇది కలుగుతుంది. బేసికల్గా కర్మ సిద్ధాంతంలో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అయితేనే కర్మని ఫిక్స్ చేసుకోగలం, లేదు అంటే ఫిక్స్ చేసుకోలేం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఎట్లా కావాలి? మనం ఎందుకు పుట్టాము, ఏంటి, మనం ఏం చేస్తున్నామనా? సెల్ఫ్ రియలైజేషన్ అంటే మన ఆత్మ
మనది ఏదైతే ఉందో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, మనం ఏం చేస్తున్నాం, మంచి చెడులు వాటిల్ని చూసుకోవాలి. అంటే ఉదయం లేచిన తర్వాత ఉమ్, మనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది మన జీవితం. ఉదయాన్నే రెడీ అవుతాం, ఏదన్నా చదువుకునే వాళ్ళైతే చదువుకోవడానికి వెళ్తారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తానికి వెళ్తారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తానికి వెళ్తారు, ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారు. ఉమ్, ఇట్లా ఎవరు మనిషి జీవితంలో వాళ్ళు ఏదో కూడా చేస్తుంటారు. మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది మన విధిరాత కాబట్టి అది చేస్తూ ఉంటాం. ఉమ్, కానీ ప్రతి ఒక్క కేటగిరీలో మనము తెలిసి తప్పు చేయకుండా ఉండాలి. ఉమ్, అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఉమ్, సెల్ఫ్ రియలైజేషన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఉండని క్వాలిటీ ఏంటి అంటే అహం. అహం అనేది ఉండకూడదు. ఉమ్, ఎప్పుడైతే అహం అనేది ఉండదో, నేను అనేది లేకుండా ఉంటుందో, ఉమ్, అప్పుడే వాళ్ళు తప్పులు చేయడం తగ్గిస్తారు. ఉమ్, నేను, నాది అనే స్వార్థమే ఉంది అంటే వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వనట్లే. ఉమ్, ఎప్పుడైతే ఇది నేను కాదు, ఉమ్, ఈ శరీరంలో నా ఆత్మ ఉంది ఉమ్, కాబట్టి ఇప్పుడు నా పనుల వల్ల నా జీవితం ఆధారపడి ఉంటుంది, మరలా వచ్చే జీవితం ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించినప్పుడే వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ అయినట్లు అనమాట. ఉమ్, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేస్తున్నాము, ఉమ్, ఏం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు, తప్పేంలా. మనిషి ఇప్పుడు పుట్టాం కదా, ఖాళీగా ఎందుకుంటాం, ఏదో ఒకటి అయితే చేయాలి. ఉమ్, నచ్చింది చేసుకోవడంలో తప్పే లేదు. కానీ మనం చేసే పని వల్ల ఉమ్, ఎవరు బాధపడకుండా ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్. ఉమ్, ఓకే. ఒక 4 మతాల వాళ్ళు, జైన్, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, మనం ఈ 4 మతాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. నాకు అంత నిజంగా నాలెడ్జ్ లేదు నాన్న. నాకు Okay. ఓన్లీ హిందూ ధర్మం, హిందూ శాస్త్రం గురించి చదివా. నిజంగా Okay. చెప్పాలంటే వేరే మతాల గురించి నేను ఎప్పుడు చదవలేదు. ఓకే, మేబీ టైం లేకపోవచ్చు, ఏమో నాకు తెలియదు. ఓకే, హిందూ ధర్మం ప్రకారం అయితే కర్మ సిద్ధాంతం మళ్ళీ జన్మలు అనేది ఉంది. ఉమ్, నా తెలిసినంత వరకు ఇస్లాంలో కానీ క్రిస్టియన్స్లో కానీ లేదు. ఉమ్, అండ్ అంత నేను తెలియదు నాకైతే నిజంగా. ఓకే, ఓకే. ఇప్పుడు కర్మ సిద్ధాంతం వల్ల ఇప్పుడు దుర్భరమైన బతుకుతున్న వాళ్ళు, అంటే ఇప్పుడు చాలా మంచిగా బతుకుతూ అంటే మంచి వాళ్ళు, మంచి సోల్ ఇప్పుడు ప్రెసెంట్ పుట్టి వాళ్ళు ఆ పాపాలని అనుభవించకుండా ఉండాలి అంటే ఏమైనా చేయడానికి ఉందా? తప్పకుండా ఉంది. ఏదైతే ఫస్ట్ నేను ఏమైతే చెప్పానో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలంటే కొంచెం కష్టమే. ఉమ్, ఏది కూడా అనుకున్నంత సులువు కాదు పాటించాలి అంటే. ఉమ్, ఫస్ట్ నేను అన్న అహంలోంచి బయటికి రావాలి. ఉమ్, మనది దేహము, ఆత్మ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఉమ్, మనం చేసే పనుల వల్ల ఉమ్, చెడు అనేది లేకుండా చూసుకోవాలి. అంటే మనం తెలిసి ఎవరిని బాధ పెట్టద్దు. ఉమ్, మిగతా అన్ని మన చేతుల్లో ఏముండవు. Hmm. మామూలుగా ఈ ప్రపంచం కానీ ప్రకృతి కానీ ఏదైతే ఉందో దాని అంతరకు అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉమ్, ఎలాగా మనకి ఋతువులు, వాతావరణాలు మారుతాయో ఉమ్, మనిషి జీవితం, మనుగడ అనేది కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం చేయాలనుకున్నామో హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటే ఎట్ ద కండిషన్, మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, మనం తెలిసి ఒకళ్ళని మోసం చేయకూడదు. ఉమ్, అప్పుడు ఇది దీని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ కర్మ ఆగుతుంది, ఉమ్, నెక్స్ట్ కౌంట్ ఆగుతుంది. ఓకే, ఓకే, ఇది ఫ్యూచర్ కర్మ ఆపుకోవటానికి ఉమ్, చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ జన్మలో మనకి తెలిసి తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు. ఓకే, మనకి తెలిసి మోసం చేయకూడదు, ఉమ్, మనకి తెలిసి ఎవరిని బాధ పెట్టకూడదు. ఇది ఫ్యూచర్ కర్మ. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ కర్మ ఆపుకోవడానికి చేయాల్సిన పనులు ఇవి. తెలిసి తప్పు కానీ మోసం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ చేయకూడదు. ఉమ్, నెంబర్ 1, ప్రజెంట్ కర్మ ఎట్లా తగ్గించుకోవాలి అని అడిగా. అంటే ఆల్రెడీ తీసుకొచ్చాం కొంత, ఉమ్, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మంచి పనులు చేయాలి. ఉమ్, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి నేను అన్న అహం తగ్గించుకొని నలుగురికి మనకి చేతనైనంత సహాయం చేయటం వల్ల మంచి పనులు అంటాం, గుడ్ డీడ్స్ అంటాం దాన్నే. ఉమ్, దానివల్ల మంచి కర్మ వస్తుంది. ఉమ్, రెండోది డెవోషన్. ఉమ్, ఈ ప్రకృతిని ఎవరైతే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం, ప్రకృతిని ఫస్ట్ చూస్తున్నాం. ప్రకృతి మనకి ఫస్ట్ దైవం, అంటే నేచర్ ఈజ్ గాడ్. ఉమ్, ప్రకృతిని గౌరవించి నువ్వు ఎవరైతే అనుకుంటావో వాట్ ఎవర్ యూ నేమ్, ఎందుకంటే మన దగ్గర దేవుళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఉమ్, ఎవరైతే నువ్వు దైవంగా భావిస్తావో ఉమ్, వాళ్ళకి డెవోషన్ అనేది ప్రాపర్గా డెవోషన్ చేసుకొని స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయాలి. ఉమ్, అంటే ఓన్లీ పూజ చేసినంత మాత్రాన అవ్వదు, ఉమ్, మెడిటేషన్, యోగాతో పాటు మంత్ర సాధన చేయాలి. ఉమ్, ఉమ్, సో కర్మకి ఫస్ట్ ప్రజెంట్ ప్రీవియస్ కర్మలకి ఫస్ట్ రిలాక్సేషన్ దొరికేది మనకి మంత్రం ద్వారా. ఉమ్, సో మూడోది వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ రన్నింగ్
చేసుకోకుండా హోల్డ్ చేసుకొని ప్రజెంట్ కూడా ఇన్స్టెంట్ కర్మలను కూడా ఆపేసుకొని ఫ్యూచర్ కర్మలు కూడా ఆపేసుకోవాలి. సో ఈ 3 పద్ధతుల ద్వారా కర్మను తగ్గించుకోవటమే కాకుండా మంచి కర్మను పెంచుకోవటమే కాకుండా చెడు కర్మ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటేనే మనకి ఈ కర్మ సిద్ధాంతంలోంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా కర్మకి తలరాతకి కూడా సంబంధం ఉందని. తలరాత అనేది మనం ముందే రాసుకొని వస్తాము, కానీ మనకేమైనా కొంచెం చెడు జరిగినప్పుడు మనము చేయి చూయించుకోవడము, మన అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎట్లా ఉంది అని ఏమైనా పూజలు చేయడము, ఎన్నో ఆస్ట్రాలజీ ఇవన్నీ నమ్ముతూ ఉంటాం కదా. అది నమ్మి దాని ప్రకారం మనం వెళ్తే మన ఫేట్ ఆల్రెడీ రాసుకొని వచ్చిన తలరాత మారిపోతుందంటారా? అంటే దీంట్లో మనకు కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఎవరైతే నిజమైన జ్యోతిష్కులు, ఇది కూడా చాలా ముఖ్యంగా చెప్తాను, నిజమైన జ్యోతిష్కులు అంటే ఈ ఇండియా మొత్తంలో 1% మాత్రమే ఉంటారు. 1% ఉండటం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అనేది చాలా 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 కాంప్లికేటెడ్, చాలా కష్టతరమైన అది సబ్జెక్ట్. అంత ఈజీగా అర్థమయ్యేది అయితే కాదు. ఎంతో గొప్ప గొప్ప మహామునులు, ఋషులు, యోగులు వాళ్ళ దివ్య దృష్టితో అద్భుతంగా రాసిన శాస్త్రం అది. దాన్ని ఎలా చేసేసారు అనేది అసలు మాట్లాడుకోవటం కూడా అనవసరం. అది వాళ్ళ కర్మ, వాళ్ళు అనుభవిస్తారు అంటాం కదా, అట్లాగే. సో 1% మాత్రమే ఉన్నారమ్మా ఈ ఇండియా మొత్తంలో ఏది రియల్ గా జ్యోతిష్య శాస్త్రాన్ని చదివి శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలు పాటిస్తూ ఎటువంటి స్వార్థం లేకుండా మంచి చెయ్యాలని ఉద్దేశంతో మాత్రమే జ్యోతిష్య శాస్త్రాన్ని చేసేవాళ్ళు 1% మాత్రమే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా మంచి యోగం ఉండాల్సిందే ఒక మనిషికి. ఓకే, యోగం ఉంటే తప్ప వాళ్ళని మనం వెళ్ళలేం. లూప్ హోల్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే నిజమైన జ్యోతిష్కులు గనక ఒక జాతకాన్ని చూస్తారో దాంట్లో వాళ్ళు చేసుకున్న కర్మ ఏంటి, ఆ గ్రహాల స్థితిగతులేంటి, వీళ్ళకి ఎలాంటి చేసుకుంటే బయటపడతారు అనేది తెలుస్తుంది. దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో అవి వాళ్ళు మాత్రమే చూడగలరు. ఇప్పుడు మరి వీళ్ళందరూ చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు కదా అన్నారు కదా, అది కూడా కర్మనే. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమయము, డబ్బు వృధా చేసుకోవటం కూడా వాళ్ళ చెడు కర్మలో భాగం, వాళ్ళు అనుభవించాలంతే. సో కాబట్టి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మంచి యోగం వస్తే తప్ప మంచి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళలేరు. రెండోది, పూజలు చేసే పూజారి కరెక్ట్ గా లేనంత వరకు ఎన్ని పూజలు చేస్తే ఏంటి? సో నీకు మంచి యోగం ఉండేంత వరకు నువ్వు ఖచ్చితమైన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళలేవు, ఖచ్చితమైన పూజారితో పూజ కూడా చేయించుకోలేవు, ఖచ్చితమైన రాళ్ళు పెట్టుకోలేవు. ఇదే కర్మ సైకిల్లో ఒక భాగం. కాబట్టి పూజలు చేయించుకున్నంత మాత్రాన తలరాత మారిద్దా? మారదు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూజలు చేయించుకుంటే తలరాత మారదు, కానీ రిలాక్సేషన్ దొరుకుతుంది. పెద్దది చిన్నదాంతో పోవటం, మీడియం దాంతో పోవటం, ఆ యొక్క తీవ్రత తగ్గుతుంది. తలరాతలు మారవు. తలరాతలు మార్చుకునే శక్తి ఓన్లీ ఏ ఆత్మకైతే ఉందో ఈ శరీరంలో ఆత్మకి మాత్రమే ఉంటది. నీ తలరాత నేను మార్చలేనా, నువ్వు నా తలరాత మార్చలేవు. ఎవరి తలరాత వాళ్ళు మార్చుకునే శక్తి మాత్రం ఉంది. దానికోసం ప్రయాణం చేయాలి. ఓకే ఓకే, అర్థమైంది. పుణ్యం కొద్ది పురుషులు పిల్లలు అని అంటారు కదా, అంటే మనం చేసిన ఈ పాప పుణ్యాలతోనే మనకి ఈ భర్త ఇలా రావాలి, పిల్లలు ఇలా పుట్టాలి, ఇలాంటి తల్లిదండ్రులు దొరకాలనేది ఉంటుంది. 100% నేను అదే చెప్తుంది. ఎప్పుడైతే ఈ జన్మ ఇంకా ముగిస్తుందో, ఈ దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందో, ఆ లెక్క చూసి ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, మంచి తల్లిదండ్రులకు పుట్టాలా లేదా హింసించే తల్లిదండ్రులకు పుట్టాలా, మన తోబట్టువులు ఎట్లా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రేమానురాగాలు ఉండాలా ఉండకూడదా, అసలు స్నేహితులు ఎట్లా ఉండాలి, లేదు అంటే మన శత్రువులు ఎట్లా ఉండాలి, మన జీవితంలోకి వచ్చే ప్రేమ ఎట్లా ఉండాలి, మన జీవితంలోకి వచ్చే భాగస్వామి ఎట్లా ఉండాలి, మనం కనే పిల్లలు ఎట్లా ఉండాలి, సో ఇలాగా మన ఆరోగ్యం ఎట్లా ఉండాలి, మనకి ధనం ఎంత ఉండాలి, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా మన కర్మానుసారం మన జాతక చక్రంలో గ్రహాల ద్వారా నిర్ణయించబడుతుంది. సో కాబట్టి మనం మనుషులంగా రెండిటి మీదే ఫోకస్ చేయాలి. దాని అవేర్నెస్ తీసుకురావటానికే మనం త్రివర్ణ గురుపీఠానికి పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఇప్పుడున్న మన మానవ జాతికి ఏదైతే మనం మర్చిపోతున్నామో దానికి సంబంధించింది తెలియచేయాలి అన్న ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక్కడ రెండే విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఒకటి కర్మ, రెండు గ్రహాలు.
ఈ రెండిటి మీదే మన ప్రయాణం అంతా ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని తెలుసుకొని మనం గనక మన ప్రయాణాన్ని మార్చుకుంటే ఈ ఈ కర్మలు అంటే చెడు కర్మలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో దీని నుంచి బయటకు రావటానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు త్రివణ గురుపీఠం కింద హీలింగ్ కర్మ, గైడింగ్ సోల్ అని ఉంది. అంటే మీరు కర్మని హీల్ చేస్తారా అండ్ సోల్ని గైడ్ చేస్తారా? ఏంటిది చెప్తారా? తప్పకుండానమ్మా. గైడింగ్ బేసికల్ గురు పీఠం అని ఎందుకు పెట్టామంటే, గురువు అంటే ఎవరు? మనకి ఎవరైతే మనకి తెలియని విషయాలు చెప్తారో లేదా మనకి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళు గురువు. ఎప్పుడైతే ఒకళ్ళు మన దగ్గరికి వస్తారో వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి ఇప్పుడున్న జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నారో దాని నుంచి బయటకు రావటం కోసం మనం ఒక సోల్ని గైడ్ చేస్తాము. గైడ్ చేయటం వల్ల కర్మ అనేది హీల్ అవుతుంది వాళ్ళు పాటిస్తే. ఏదైనా చెప్పాను కదా, ప్రతి మనిషి వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చేస్తే తప్ప ఏది జరగదు. సెల్ఫ్ గా చేయకుండా పక్కన ఎవ్వరు కూడా మిరాకిల్స్ చేయలేరు. మేము మార్గాన్ని మాత్రమే చూపిస్తాము, దాంట్లో నడవాల్సింది వాళ్ళే. సో కాబట్టి కర్మని హీలింగ్ కర్మ అంటే కర్మని తగ్గించుకోవటానికి మార్గం చూపించబడే ప్రదేశం ఇది. అలాగే ప్రతి సోల్ని వాళ్ళు అనుకున్నది రీచ్ అవటానికి గైడ్ చేసే మార్గం చూపించే ప్రదేశం ఇది. కాబట్టి మనం గైడ్ చేస్తాము, నడవాల్సింది వాళ్ళే. ఓకే. గైడెన్స్ గురించి చెప్తారా? ఎలా ఉంటది ఏంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి? బేసికల్ గా ఇక్కడ 2 రకాలు. ఒకటి జాతక చక్రం ఉంటే ఒకలాగా ఉంటది, జాతక చక్రం లేకపోతే ఒకలాగా ఉంటది. జాతక చక్రం అంటే అందరూ ఏమనుకుంటారంటే 8 to 8:30 పుట్టారు, 9 to 10 పుట్టారు, 10 to 12 పుట్టారు అంటారు. నో, దట్ డజంట్ వర్క్. ఎగ్జాక్ట్ గా అంటే పుట్టిన సమయం ఖచ్చితంగా తెలియాలి. అసలు చెప్పాలంటే సెకండ్స్ లో తెలిస్తేనే మనకి చాలా యాక్యురేట్ గా ఉంటది. లేదు అన్నా కొన్ని నిమిషాలు +or-5 minutes మించి వెళ్ళింది అంటే వాళ్ళది యాక్యురేట్ గా రీడ్ చేయడానికి అవ్వదు. ఎందుకు అంటే మనకి 16 వర్గా చార్ట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మందికి అంటే తెలియని విషయం ఏంటంటే మనకి బర్త్ చార్ట్ దగ్గర నుంచి కిందకి షష్ఠి మాంస వరకు 16 వర్గా చార్ట్స్ ఉంటాయి. అవన్నీ నిమిషాల్లో మారిపోతాయి. కాబట్టి యాక్యురేట్ టైమింగ్ ఉండాలి. అంటే దశా సిస్టమ్ సెకండ్స్ లో మారిపోతుంది. కాబట్టి యాక్యురేట్ గా తెలియాలంటే ఖచ్చితమైన టైం ఉన్న జాతక చక్రం ఉండాలి. లేదు, అందరికీ ఉండదు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, లేదా వాళ్ళు చేరుకోవాల్సిన ఏదైతే కోరిక ఉంది అదేంటి అని తెలుసుకొని దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తామన్నమాట. ఒకటి, మంచి కర్మను పెంచుకోవడానికి కొన్ని సజెషన్స్ చెప్తాము, మంచి పనులు చేసేదానికి. తర్వాత గ్రహాలని ప్లీజ్ చేసుకునే దానికి చెప్తాము. మన సబ్జెక్ట్ అంతా కూడా గ్రహాలు, దైవం, దైవారాధన, తర్వాత స్పిరిచువల్ ఏదైతే మన మెడిటేషన్ మంత్రం ఉంటుందో దానికి సంబంధించి ఉంటది. సో ఆస్ట్రాలజీ, డెవోషనల్, స్పిరిచువల్ ఈ మూడిటి కలయికే త్రివణ. కాబట్టి మనకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతిదానికి అసలు ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం దెర్ ఈస్ ఎ సొల్యూషన్. ఎక్కడైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం ఉంటది అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అది చూడగలగాలి. కాబట్టి మనం బయట ఉంటాం కాబట్టి తొందరగా చూడగలం. చూసి వాళ్ళకి గైడ్ చేస్తాము, అప్పుడు వాళ్ళు దాన్ని పాటిస్తే ఫలితాలు ఉంటాయి. ఇక్కడికి రావాలంటే కూడా కర్మలో రాసి పెట్టి ఉండాలేమో. నన్ను కలవాలంటే మాత్రం 100% యోగం ఉండాలి. అందులో సెకండ్ థాట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత నిస్వార్థంగా ఎప్పుడైతే మనం ఈ శాస్త్రాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఖచ్చితంగా మనం చెప్తున్నామో, మాయలు మంత్రాలు చేయట్లేదో, కాబట్టి మనకి సమయం పడుతుంది. అండ్ రెండోది మనం చేరుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఓకే. సో ఎట్లా ఉంటుంది అంటే కొన్ని మంత్స్ నేర్చుకోవాల్సి ఉంటుందా ఇక్కడికి వచ్చి? ఆ మంత్స్ ఏం కాదు నాన్న. ఇప్పుడు మామూలుగా వాళ్ళకి గ్రహానికి సంబంధించింది ఫస్ట్ ఎక్కువ సమస్య ఉంది అంటే ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం ఇస్తాం. వాళ్ళు సొంతంగా సాధన చేసుకోవచ్చు. లేదు వాళ్ళ గ్రహాలు పర్వాలేదు, మరీ మంత్రాలు పూజలు చేసేంత అవసరం లేదు అన్నప్పుడు మనం దేవతా మంత్రం అంటే మన కార్యసిద్ధి కోసం డైరెక్ట్ గా దేవతా మంత్రం తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ లైఫ్ లో చేంజెస్ అనేది మొదలవుతుంది అనమాట. లేదు వాళ్ళు చేసుకోలేరు అంటే బద్ధకం అయి ఉండొచ్చు, లేదు అంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు, లేదు అంటే సమయం అస్సలు కుదరకపోయి ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ మనం హెల్ప్ చేస్తాం అనమాట. ఫస్ట్ వాళ్ళంతటికి వాళ్ళు నడిచేదానికే 90% మన దగ్గర నుంచి గైడెన్స్ ఉంటది. లేదు అన్నప్పుడు ఆ 10% మన దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తానికి ఉంటది అనమాట. ఎందుకంటే ఈ రోజు సరే నేనున్నాను, ఓకే నేను చేసి పెడతాను, రేపు మళ్ళీ నువ్వు నా మీద ఇంకొకరి మీద ఆధారపడాలి కదా. మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళా మన మీద కూడా ఆధారపడకుండా చేయటమే గురుపీఠం యొక్క మెయిన్ లక్షణం. గురువు అనేవాళ్ళు మార్గం చూపిస్తారు కదా, ఆ మార్గంలో ముందుకెళ్ళాలి తప్ప మళ్ళీ వెనకకి వచ్చి గురువుని అడగాలి ఏ గురువు అనుకోరు. అంటే
నీవు మీద నువ్వే ఆధారపడి ముందుకెళ్ళాలి, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అనేదే మన ముఖ్య ఉద్దేశం. దాన్ని మనం గైడ్ చేయాలనుకుంటున్నాం. సో కంప్లీట్గా ఆ విషయంలో మనం సిన్సియర్లీ స్ట్రిక్ట్లీ నాన్ కమర్షియల్. ఓకే. మనుషులకి ఏదైతే మనం చేయాలనుకుని మార్గనిర్దేశం చూపించాలనుకుంటున్నామో, సేవ చేయాలనుకుంటున్నామో, ఇదంతా నాన్ కమర్షియల్. మనం నాలెడ్జ్ ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ యొక్క విజ్ఞానాన్ని నలుగురికి పంచాలనుకుంటున్నాం, అంతే తప్ప ఇక్కడ ఇంకొక ఉద్దేశం అనేది మన పీఠంలో అయితే లేదు. ఓకే. కొంతమంది అనారోగ్య సమస్యలతో లేకపోతే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడికి వస్తే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? మార్గం చూపిస్తాము కంపల్సరీగా. వాళ్ళు పయనిస్తే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. ఏదైతే మనం మార్గం నిర్దేశిస్తున్నామో అందులో ప్రయాణించిన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా దొరుకుతుంది. అందులో మనకి ఇంకో సందేహం లేదు. వాళ్ళు నడవకుండా సొల్యూషన్ అంటే మాత్రం అవ్వదు. అదే కంపల్సరీగా లేగాలి. ఇప్పుడు నువ్వు 10 కల్లా జాబ్కి వెళ్ళాలి నాన్న, కొంచెం రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేచి నీ కాలకృత్యాలు తీర్చుకొని నువ్వు రెడీ అయ్యి ఏదో ఒకటి మళ్ళీ వాహనం పట్టుకొని అక్కడికి చేరుకుంటే 10 గంటలకి నువ్వు ఉద్యోగానికి వెళ్తావు. ఇదంతా నీకు ప్రణాళిక. అంటే ముందు రోజు రాత్రి నుంచే నువ్వు ఇవన్నీ ఆలోచించుకొని వెళ్తేనే వెళ్తావు. ఇవన్నీ ప్లాన్ చేసుకొని నీ శరీరం దానికి తగ్గట్టుగా నీ మైండ్ అన్ని కోఆపరేట్ చేస్తేనే వెళ్తావునా. ఒక రోజు మనం ఉద్యోగానికి వెళ్తానికి ఇంత ఆలోచించాల్సినప్పుడు మన జీవితం మారాలంటే మనం ఎంత ఆలోచించాలి, ఎంత కసరత్తు చేయాలి. అందరికి ఇట్లా అయిపోవాలి, ఊరికే అయిపోవాలి. 500కి లేదా 200 తాయెత్తులకి నీ జీవితం మారిపోవాలి, 500 యంత్రాలకి నీ జీవితం మారిపోవాలి. లేదు అంటే ఇంకొక దానికి నీ జీవితం మారదు జీవితం. అట్లాగా మనం ఒక ప్రణాళిక ప్రకారం ప్రయాణం చేస్తేనే మారేదానికి అవకాశం ఉంది తప్ప ఓవర్ నైట్ లో జీవితాలు మారవు. మారుస్తా అన్నోళ్ళు నమ్మారు అంటేనే వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళు ఇంకా చెడు కర్మలో ఉన్నట్లే. ఆ అనారోగ్య సమస్యలు ఇందాక మీరు ఏదైతే చెప్పారో అలక్ష్మి అనారోగ్య సమస్యలు అనేది చాలా చెడు కర్మ వల్ల వచ్చే స్థితి. కాబట్టి ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, నేను ఏదో చాలా చెడు కర్మ చేసుంటా, ఇప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చి మంచి కర్మ వైపు ప్రయాణం చెయ్యాలి అని వాళ్ళు అర్థం చేసుకొని నడవాలి తప్ప నేనేదో ఒక రోజు పూజ చేసేస్తేనో, లేదో వాళ్ళేదో మన దగ్గరికి వచ్చేస్తేనో, లేదు అంటే 4 అర్చనలు చేపిచ్చేస్తేనో మారవు. ఫస్ట్ అర్థం చేసుకొని ఆ ప్రయాణం చేయాలి. అప్పుడు డెఫినెట్ గా మార్చుకునే దానికి అవకాశం ఉంది. అది కనిపెట్టబట్టే మనం పీఠం పెట్టాం. ఎస్, మనిషి జీవితాన్ని మనిషి మార్చుకోవచ్చు, కానీ అది అనుకున్నంత సులువైన విషయం కాదు. కానీ అవ్వని పని కాదు, అవుతుంది. దానికి ఓపిక్గా ప్రయాణం చేయాలి. ఫస్ట్ నమ్మాలి, మారాలి, ప్రయాణం చేయాలి. అప్పుడు తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ రెండోది, ఎవరైతే ఇందాక అనారోగ్యంతో వచ్చేటప్పుడు వాళ్ళకి చెడు కర్మ ఉంటుంది కదా, అది చూసి మేము గైడ్ చేయాలి తప్ప దాన్ని నేను మార్చాలి పూర్తిగా అనుకుంటే అది మళ్ళీ నాకు ఎఫెక్ట్ ఉంటుంది. కర్మని వాళ్ళు అనుభవించే దాంట్లోంచి నేను దారి మళ్ళించకూడదు, దారి చూపించాలి. సో ఇవన్నీ చాలా టెక్నికల్ థింగ్స్ ఉంటాయి దీంట్లో. అది ఓన్లీ చెప్పాను కదా నాన్న, నిజాయితీగా నిబద్ధతగా చేసే జ్యోతిష్కులకి మాత్రమే వర్తిస్తుంది. లేదు అంటే ప్రతి జాతక చక్రం చూసేటప్పుడు వాళ్ళ కర్మ, ప్రతి జాతక చక్రం చూసే నువ్వు ఓపెన్ చేసిన ప్రతి జాతక చక్రంలో ఉన్న కర్మ మాకు ఎఫెక్ట్ అవుతా ఉంటది. అంటే నేను నీ కర్మను చూస్తున్నప్పుడు అది నాకు ఎఫెక్ట్ అవుతా ఉంటది. కాబట్టి నిత్యం మేము దైవారాధన చేయాలి, మంత్ర సాధన చేయాలి. అలా చేయకుండా మీరు పెట్టుకొని ఎక్కడో వెళ్ళారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటే దే ఆర్ నాట్ రియల్ ఆస్ట్రాలజర్స్. వాళ్ళు నిజమైన జ్యోతిష్కులు కాదు. వాళ్ళు మీ జీవితాన్ని జాతకాన్ని చూడలేరు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి మనిషి. ఓకే, మీరేమనుకోకపోతే ఒక క్వశ్చన్ అండి. ఇంతమంది కర్మలు మీరు చూడగలరు, అండ్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నాది ఆల్రెడీ ఇట్ ఈస్ అంటే ఎలా చెప్తారు, అదే నా ప్రయాణం ఇంతమందికి మీరు చెప్పగలరు. అది మీకు సొంతంగా వచ్చేసరికి మీది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుందా? అచ్చా, ఐ మీన్ యువర్ ఆస్కింగ్ మై సెల్ఫ్. ఓకే, నా గురించి అడుగుతా. మీ గురించి మీకు అంటే ఇప్పుడు నా గురించి నాకు కొంత తెలుస్తుంది. వాస్తవానికి ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన సొంతది కానీ మన కుటుంబాన్ని కానీ మనం చూసుకోకూడదు వాస్తవానికి. అప్పటికి కొంచెం చీట్ చేసి అప్పుడప్పుడు చూస్తుంటాను, ఎక్కువ చూడకూడదు. బేసికల్ గా అది రూల్. అది నిజం చెప్పాలి అంటే మీరు సబ్జెక్ట్ తెలిసిన ఎవరినైనా అడిగితే కూడా మన సొంతది కానీ మన కుటుంబాన్ని కానీ మనం చూసుకోకూడదు. అదే మనకి ఒక సామెత ఉంటది, ఇంటి పెరటి వైద్యం ఇంటికి పనికిరాదు అని ఉంటది కదా, అట్లాగా. బట్ కానీ కొన్ని తెలుస్తుంది. సో నేను పుట్టినప్పుడే, ఇప్పుడు కాదు, నా జీవితం ఏంటి అనేది నాకు ఊహ వచ్చినప్పటి నుంచే నాకు క్లారిటీ ఉంది. సో నేను పుట్టింది ఒక పర్పస్ తో పుట్టాను అనేది నాకు చిన్నప్పటి నుంచే ఒక క్లారిటీ ఉంది.
చూడకూడని వయసుకి నేను చూడకూడనివన్నీ చాలా చూసేస్తున్నా. సో అప్పుడు కూడా నాకు మనిషి ఏంటి, ఈ లస్ట్లు ఏంటి, లవ్ ఏంటి, ఇవన్నిటి గురించి, ఫ్యామిలీ ఏంటి, ఈ ఈ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేదు అంటే ఈ రిలేషన్షిప్స్ ఏంటి అనేది చిన్నప్పుడు నాకు తెలిసి 10-12 సంవత్సరాలకే నాకు పూర్తి అవగాహనతో పెరిగిన వ్యక్తిని నేను. సో కాబట్టి నేను దేనికి బైండ్ ఓవర్ అవ్వకుండా నన్ను నేనే ట్రైన్ చేసుకుంటూనే పెరిగిన. ఇప్పుడు నువ్వు అడిగావు కదా నాన్న, నేను తెలుసుకోవటం వల్ల నాకంటే పక్కన వాళ్ళకి చాలా ఉపయోగం అనమాట. ఎందుకంటే నేను చాలా తొందరగా అందరినీ క్షమించేస్తా. ఎందుకు అంటే ఏం చేసినా గ్రహాలేగా చేసేది, వీళ్ళదేం లేదులే అని వాళ్ళకి ద బెస్ట్ ఎక్స్క్యూజ్ దొరికిద్ది అనమాట. ఫస్ట్ ఎక్స్క్యూజ్ దొరికేది అక్కడ అది. అండ్ రెండోది ఏంటి అంటే ఏదైతే గ్రహాలు నన్ను నడిపిస్తున్నాయో అదే నా ప్రయాణం, అదే నా జీవితం. ఇప్పుడు ఈ రోజు మన జీవితం ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడున్నాము, సో ఏం చెయ్యాలి అంటే చిన్నప్పుడే నాకు క్లారిటీ ఉంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది పూర్తిగా నా జీవితంలో రాకముందు నుంచే నాకు పూర్తి అవగాహన ఉంది. ఓకే. ఈ మధ్య జనరేషన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. చిన్న లైఫ్, ఒక్క లైఫ్, మనిషి పుట్టుక ఒక్కటేసారి ఎంజాయ్ చేయాలి అని, అంటే ఏ బౌండరీస్ పెట్టుకోకుండా వెళ్తున్న వాళ్ళ థింకింగ్ని ఎట్లా చూస్తారు, వాళ్ళ కర్మ అనేది ఏ విధంగా అంటే కర్మ సిద్ధాంతం వల్లే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అని అనొచ్చు అంటారా? వాస్తవానికి అలాగా ఒకటే జీవితం, మనం అనుకుంది చేయాలంటంలో తప్పే లేదు. నేను చెప్తా, ఇప్పుడు ఈ జీవితం అయితే నీకు గుర్తుంటుంది కాబట్టి ఈ జీవితంలో నువ్వు అనుకున్నది చేసి ఇప్పుడు ఏదైతే తృప్తి పొందుతుందో ఆత్మ కానీ శరీరం కానీ అది పొందటంలో తప్పే లేదు. ఇందాక కూడా అదే చెప్పా, మనం ఏం చేయాలనుకున్నా అది చేస్తే తప్పే లేదు, కానీ హాని చేయకుండా అంతే. వేరే వాళ్ళని హాని చేయకుండా, మన సంప్రదాయాల్ని మట్టు పట్టించకుండా, నలుగురు మనల్ని చూసి అవహేళన చేయకుండా, మన సంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని మనం మర్చిపోకుండా, పెద్దల్ని అగౌరవపరచకుండా, వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు హ్యాపీగా ఏం చేసుకుని ఎవరిని ఇబ్బంది పట్టినంత వరకు తప్పే లేదు. ఇప్పుడు ఒక మనిషి తాగుతున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మద్యం సేవిస్తున్నారు వాళ్ళు మద్యం తాగటం వల్ల ఎవరికి లాభం లేనంత వరకు వాళ్ళే డ్యామేజ్ చేసుకున్నట్లు, అది స్వయం అపరాధం. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు, అదే వాడి కర్మ. ఆ గ్రహాలు వాళ్ళకి ఆ ఎడిక్షన్ ఇచ్చారు, వాళ్ళు అది అనుభవిస్తున్నారు. కానీ ఇది నేను ఆపేయాలి అని వాళ్ళు ట్రైన్ చేసుకొని దాంట్లోంచి బయటకు వచ్చినప్పుడే శరీరం బాగుంటది, 4 రోజులు ఎక్కువ బతకొచ్చు. సో బతికినంత వరకు ఆరోగ్యంగా బతకాలనుకున్న వాళ్ళు చెడు అలవాట్లకి వెళ్ళరు. వెరీ సింపుల్. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. ఇవాళ నా కర్మ సిద్ధాంతం వల్ల నేను మిమ్మల్ని కలిసానేమో అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మీ టైం ఇచ్చినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.